Good morning. Welcome to Sleepy Dreams classes. Today we are going to deal last chapter in class 7 geography life in the deserts. Life in the deserts గురించి నేర్చుకుందాం. Let's get into our class. ఫస్ట్లీ మనకి డెజర్ట్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. కానీ మనకి డెజర్ట్ గురించి తెలుసుకునే ముందు డెజర్ట్ అనగానే మనకి మైండ్లోకి గుర్తొచ్చే కొన్ని థింగ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. మన మైండ్లోకి వెంటనే గుర్తొచ్చే థింగ్స్ ఏంటి? నంబర్ ఆఫ్ పీపుల్ అనేది డెజర్ట్లో తక్కువ అండ్ వెరీ హాట్, నో వాటర్, అస్సలు వాటర్ ఉండవు. అండ్ మోర్ ఓవర్ డెజర్ట్ అనగానే గుర్తొచ్చే ఒకే ఒక యానిమల్ క్యామెల్ కదా. సో మనకి డెజర్ట్ అంటే గుర్తొచ్చేవి ఇవే. బట్ డెజర్ట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఏంటది? హాట్ డెజర్ట్ అండ్ కోల్డ్ డెజర్ట్. ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ డెజర్ట్ కూడా ఎన్సీఆర్టీలో ఇచ్చారు. ఆ ఎన్సీఆర్టీలో ఇచ్చిన మీనింగ్ ఆఫ్ ది డెజర్ట్ ఏంటంటే ఇట్ ఈస్ డెజర్ట్ అంటే ఇట్ ఈస్ ఎరైడ్ రీజన్. ఇట్ ఈస్ ఎరైడ్ రీజియన్, ఎక్స్ట్రీమ్లీ హాట్ అండ్ లో టెంపరేచర్. కొన్ని ఎక్స్ట్రీమ్లీ హాట్ ఉంటాయి అండ్ కొన్ని వెరీ కోల్డ్ ఉంటాయి అండ్ లో టెంపరేచర్. అండ్ మోర్ ఓవర్ దెర్ ఈజ్ నో వెజిటేషన్, చాలా లెస్ వెజిటేషన్ ఉంటుంది. అంటే అగ్రికల్చర్ అనేది చాలా తక్కువ. అలాంటి ప్లేసెస్ని డెజర్ట్ కింద అంటారు. డిపెండింగ్ ఆన్ ద టెంపరేచర్ దేర్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ హాట్ డెజర్ట్ అండ్ కోల్డ్ డెజర్ట్. సో ఫస్ట్లీ హాట్ డెజర్ట్ గురించి నేర్చుకుందాం. ద హాట్ డెజర్ట్ సహారా. సహారా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెజర్ట్. అందరికీ తెలుసు వరల్డ్స్ లార్జెస్ట్ డెజర్ట్ ఏంటంటే సహారా. ఇది ఎక్కడ ఉంటుందంటే నార్థన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో ఉంటుంది. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇట్ హ్యాస్ అన్ ఏరియా ఆఫ్ అరౌండ్ 8.54 million square kilometers. ఇట్ ఆక్యుపైడ్ 8.54 million square kilometers. అంటే కంపేర్డ్ టు ఇండియా ఈ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ 8.54 million square kilometers అనేది ఎక్కువ తక్కువ అంటే ఆబ్వియస్లీ చాలా ఎక్కువ కంపేర్డ్ టు ఇండియా. ఇండియా వచ్చేసి 3.2 million square kilometers. సహారా డెజర్ట్ వచ్చేసి 8.54 million square kilometers. అండ్ ఈ సహారా డెజర్ట్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో ఉంటుంది. అండ్ ఇట్ టచెస్ 11 కంట్రీస్ అనమాట. 11 కంట్రీస్ టచ్ అయి ఉంటుంది సహారా డెజర్ట్. ఇట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ సహారా డెజర్ట్ అనమాట. నార్థన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో ఉంటుంది. రైట్. నెక్స్ట్, సహారా డెజర్ట్ అనగానే అందరూ ఏమనుకుంటారు, కంప్లీట్గా ఇసుకతో ఉంటుంది అని. బట్ నాట్. సహారా డెజర్ట్ ఆల్సో కవర్డ్ విత్ ప్లేన్స్, ప్లాట్యూస్ అండ్ రాకీ సర్ఫేసెస్. రాకీ సర్ఫేసెస్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. మోర్ దెన్ 2500 meters అబౌవ్. అండ్ దెన్ క్లైమేట్. ఇక్కడ సహారా డెజర్ట్లో క్లైమేట్ వచ్చేసి వెరీ హాట్ అండ్ వెరీ డ్రై అనమాట. అండ్ రైనీ సీజన్ కూడా చాలా తక్కువ. అండ్ దెన్ కొన్ని డేస్ అయితే ఆల్మోస్ట్ ఇట్ రీచెస్ 50 degrees Celsius అనమాట కొన్ని ప్లేసెస్. అండ్ దెన్ నైట్స్ మే బీ ఫ్రీజింగ్ కోల్డ్ విత్ టెంపరేచర్స్ నియరింగ్ 0 degrees. నైట్ టైం వచ్చేసరికి 0 degrees దాకా వస్తుంది. డే టైం అయితే అన్బిలీవబుల్ హాట్, 50 degrees Celsius వరకు వెళ్తుంది. అండ్ దెన్ ఫ్లోరా అండ్ ఫన్నా, ప్లాంటేషన్ అండ్ యానిమల్ గురించి కూడా నేర్చుకుందాం. సహారా డెజర్ట్లో ఫ్లోరా అండ్ ఫానా కొంచెం తక్కువ కంపేర్డ్ టు అదర్ ప్లేసెస్. బికాస్ డెజర్ట్ అంటే ఆల్మోస్ట్ తెలుసు, ఎందుకంటే వెజిటేషన్ అనేది వెరీ లెస్. బట్ ఆ వెరీ లెస్ వెజిటేషన్లో కూడా ఏమేమి వెజిటేషన్ అక్కడ పాసిబుల్లో కూడా చూద్దాం. ఇక్కడ వెజిటేషన్ వచ్చేసరికి ఇన్క్లూడ్స్ క్యాక్టస్. అందరికీ తెలిసిందే డెజర్ట్లో మోస్ట్ అవైలబుల్ ఏదైనా ఉందంటే అది క్యాక్టస్. నెక్స్ట్ డేట్ పమ్స్ అండ్ ఎకేషియా. ఇన్ సమ్ ప్లేసెస్ దెర్ ఆర్ ఒయాసిస్ అంటే ఏంటంటే కంప్లీట్గా డెజర్ట్ ఉంటుంది, దాని చుట్టూరు పామ్ ట్రీస్ ఆర్ కొన్ని ప్లాంట్స్ అంటూ ఉంటాయి అన్నమాట. డెజర్ట్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి చుట్టూరు ఉంటే మధ్యలో ల్యాండ్ ఉంటుంది. అండ్ ఆ సరౌండెడ్ ఏరియా ఏదైతే ట్రీస్తో సరౌండెడ్ అయి ఉంటుందో ఆ ఏరియాని ఒయాసిస్ అంటారు. సో అలాంటి ఒయాసిస్ ప్లేసెస్ కూడా సహారా డెజర్ట్లో కామన్. అండ్ దెన్ యానిమల్స్ వచ్చేసి క్యామెల్ అండ్ దెన్ హైనాస్, జాకల్స్, ఫాక్సెస్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా డెజర్ట్ ఇక్కడ సహారా డెజర్ట్లో వీ కెన్ సీ. అండ్ దెన్ పీపుల్, వేరియస్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఇన్హాబిట్ ద సహారా డెజర్ట్. అండ్ మెయిన్లీ ద 2 types of nomadic people who lives in Sahara desert. అంటే 2 types of people ఇక్కడ సహారా డెజర్ట్లో ఉంటారు. ఒక 2 nomadic టైప్ ఆఫ్ గ్రూప్ పీపుల్ అనమాట. వాళ్ళు ఎవరంటే బెడోనస్ అండ్ క్యురాక్స్. ఈ ఇద్దరు నొమాడిక్ ట్రైబ్స్ అక్కడ ఉంటారు. అక్కడ ఉండి ఏం చేస్తారు, వాళ్ళ వర్క్ ఏంటంటే దే యూజ్ టు రేర్ యానిమల్స్. అవేంటి, గోట్స్, షీప్, క్యామెల్స్. అండ్ అక్కడ నుంచి వాళ్ళు మిల్క్ అనేది సేకరిస్తారు. అండ్ కొన్నిసార్లు
దే యూజ్ ఇట్ టు కలెక్ట్ దేర్ స్కిన్. అండ్ అక్కడ మనకి వచ్చే బెల్ట్స్ ఆర్ స్లిప్పర్స్ అన్నీ లెదర్ టైప్ ఆఫ్ మెటీరియల్ ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ మిల్క్ కూడా వాళ్ళు అక్కడ నుంచి ఆ అనిమల్స్ నుంచి కలెక్ట్ చేస్తారనమాట. Oasis in the Sahara Desert and Nile Valley in Egypt support settlement populations. అంటే అక్కడ మనం కొన్ని పాపులేషన్స్ అంటూ చూడొచ్చు. బికాస్ ఒయాసిస్ దగ్గర వీ కెన్ సీ ట్రీస్, ప్లాంట్స్. అండ్ దెన్ ఇక్కడ ఈజిప్ట్ దగ్గర నైల్ వ్యాలీ. సో వాటర్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది కాబట్టి వీ కెన్ సీ సమ్ సెటిల్మెంట్స్ దేర్ ఇట్ సెల్ఫ్. అండ్ దెన్ క్రాప్స్ వచ్చేసి యూ కెన్ సీ రైస్, వీట్, బార్లీ అండ్ బీన్స్. అండ్ ఈజిప్టియన్ కాటన్ ఎక్కడైతే ఈజిప్ట్లో గ్రో అవుతుందో అది వరల్డ్ వైడ్ ఫేమస్ అనమాట, ఈజిప్టియన్ కాటన్ అనేది. అండ్ ఆయిల్ ఈజ్ ఆల్సో డిస్కవర్డ్ ఇన్ అల్జీరియా, లిబియా అండ్ ఈజిప్ట్, విచ్ కాన్స్టెంట్లీ ట్రాన్స్ఫార్మింగ్ ద సహారా డెజర్ట్. దీనివల్ల ఏమవుతుంది, అక్కడ ఆయిల్ అనేది దొరకడం వల్ల దే ఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల సెటిల్మెంట్స్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ జరగడం వల్ల అక్కడ ఏమవుతుంది, కొన్ని మిషనరీస్ అనేది డెవలప్ అవ్వాల్సి ఉంటుంది. సో మిషనరీ డెవలప్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా పీపుల్ సెటిల్మెంట్ కూడా అక్కడ చాలా అవసరం, రైట్? సో పీపుల్ సెటిల్మెంట్స్ ఉండడం వల్ల, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ వల్ల పీపుల్ సెటిల్మెంట్స్ కూడా వీ కెన్ సీ ఇన్ సహారా డెజర్ట్. సో ద డెజర్ట్ అనేది అక్కడ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది ఇన్ నవ్ డేస్. సో కంప్లీట్గా మనం సహారా డెజర్ట్ అనేది ట్రాన్స్ఫార్మింగ్ అనేది చూస్తున్నాం. సో ఈ ప్లేసెస్ ఏమవుతుంది, ఇప్పుడు డెజర్ట్స్, ఈ సహారా డెజర్ట్ అనేది ఇప్పుడు సూపర్ హైవేస్, వీ కెన్ సీ ట్రక్స్ అండ్ టూరిజం అండ్ మోర్ నొమాడిక్ హర్డ్స్మెన్ ఆర్ ఫైండింగ్ జాబ్స్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ ఆపరేషన్స్. ఇక్కడ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా, జాబ్ ఆపర్చునిటీస్ కూడా నొమాడిక్ పీపుల్స్కి దొరుకుతుంది. అండ్ వీ క్యాన్ కంపేర్ ఇట్ టు పాస్ట్. మనం ఇదివరకుతో ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే, రైట్, ఇదివరకు ఏంటంటే సహారా డెజర్ట్లో యూ కెన్ సీ గ్రీన్ కామన్ యానిమల్స్ లైక్ గోట్స్, షీప్స్, ఇవి కూడా మనకి సహారా డెజర్ట్లో ఉండేవి. బట్ వెన్ డేస్ ఆర్ చేంజింగ్, సహారా డెజర్ట్ కూడా చేంజ్ అవ్వడం మొదలైంది. అప్పుడు కంప్లీట్గా ఇట్స్ లుక్ లైక్ ఎ ఫారెస్ట్ సహారా డెజర్ట్ అనేది. బట్ నవ్ ఏ డేస్ ఇట్స్ కంప్లీట్లీ కన్వర్టెడ్ ఇంటూ ఏ కంప్లీట్ డెజర్ట్ కంపేర్డ్ టు పాస్ట్లో మనకి ఫారెస్ట్ లాగా ఉండేదన్నమాట. కానీ ప్రజెంట్ ఏమైంది, డెజర్ట్. మళ్ళీ ఇప్పుడు ఇట్ అగైన్ ట్రాన్స్ఫార్మింగ్ బికాస్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ వల్ల. సో ఫస్ట్లీ మనం డిస్కస్ చేసుకున్నాం ఏంటి, డిపెండింగ్ ఆన్ టెంపరేచర్ డెజర్ట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ హాట్ డెజర్ట్ అండ్ కోల్డ్ డెజర్ట్. సో ఇప్పుడు మనం కోల్డ్ డెజర్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్లీ లడక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా. సో ఈ లడక్ అనేది కంప్లీట్గా చాలా 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 లో టెంపరేచర్ అనమాట, ఆల్మోస్ట్ -°C దగ్గర ఉంటుంది. అండ్ ఇట్ లయింగ్ ఇన్ గ్రేట్ హిమాలయస్ ఆన్ ద ఈస్టర్న్ సైడ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. And it is enclosed with పైన northern part Karakoram range and southern part Jaskar mountains. I will show you. సో ఇదన్నమాట, ఇక్కడ కారాకోరం రేంజ్ అయితే సౌత్ పార్ట్ జస్కర్ రేంజ్ అండ్ మధ్యలో ఇండస్ రివర్ అనేది ఫ్లో అవుతుంది. సో మధ్యలో ద ఇంపార్టెంట్ ఇండస్ రివర్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. అండ్ సెవరల్ గ్లేషియర్స్, అక్కడ మనం చాలా చాలా గ్లేషియర్స్ కూడా వీ కెన్ సీ. అందులో గ్యాంగ్రీ గ్లేషియర్స్ కూడా ఒకటి అనమాట. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ లడక్. సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, క్లైమేట్. ఇక్కడ వచ్చేసరికి ద ఆల్టిట్యూడ్ ఇన్ లడక్, అంటే హైట్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్ ఇన్ లడక్ వేరేస్ అబౌట్ 3000 meters ఇన్ కార్గిల్ టు మోర్ దెన్ 8000 meters ఇన్ కారాకోరం. అది పక్కన పెడితే ఇక్కడ హైట్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్లేస్లో ఎక్స్పీరియన్సెస్ మోర్ కోల్డ్, ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ అండ్ డ్రై. అండ్ దెన్ సో డే టెంపరేచర్ వచ్చేసరికి 0 degrees వరకు ఉంటుంది. అండ్ దెన్ నైట్ టెంపరేచర్ వచ్చేసరికి -30°C దాకా ఉంటుంది అనమాట. అండ్ రైన్ఫాల్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 10 centimeters ఎవ్రీ ఇయర్ 10 centimeters అంటే తక్కువ. అండ్ ఇక్కడ ఫ్రీజింగ్ విండ్స్ అండ్ బర్నింగ్ హాట్ సన్లైట్, ఈ ఏరియాలో మనం ఫ్రీజింగ్ విండ్స్ అండ్ హాట్ సన్లైట్స్ని కూడా చూస్తాం. సో కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ఫ్లోరా అండ్ ఫానా. ఇక్కడ వెజిటేషన్ ఇస్ స్పార్స్ అనమాట, అండ్ అక్కడక్కడ చూస్తాం. అండ్ దే ఆర్
థిన్ ప్యాచెస్ ఆఫ్ గ్రాసెస్ అండ్ shrubs ఫర్ యానిమల్ టు గ్రేస్. అక్కడ shrubs అండ్ చాలా అక్కడక్కడ థిన్ ప్యాచెస్ ఆఫ్ గ్రాసెస్ కూడా వీ కెన్ సీ దేర్ ఇట్ సెల్ఫ్. అండ్ డ్యూరింగ్ ద సమ్మర్ ఫ్రూట్స్ ట్రీస్ సచ్ ఎస్ యాపిల్స్, అప్రికాట్స్ అండ్ వాల్నట్స్ గ్రో. మనకి వాల్నట్స్ కానీ యాపిల్స్ కానీ ఆర్ అప్రికాట్స్ కానీ మనకి ఈ ప్లేస్ నుండే వస్తాయి అన్నమాట ఎక్కువ. అండ్ ఈ ప్లేస్లో మనం కొన్ని స్పీషియస్ ఆఫ్ బర్డ్స్ని చూస్తాము అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్స్, యానిమల్స్ని కూడా ఇక్కడ చూస్తామన్నమాట. అవి ఏంటంటే రాబిన్స్, ర్యాట్స్టర్స్, టిబెటియన్ స్నోకాక్, ఇలాంటి కొన్ని బర్డ్స్ కూడా వీ కెన్ సీ ఇన్ లడక్, ఇలాంటి స్పీషియస్. అండ్ యానిమల్స్ వచ్చేసరికి కామన్ యానిమల్స్ లైక్ వైల్డ్ గోట్స్, వైల్డ్ షీప్, యాక్ అండ్ స్పెషల్ కైండ్స్ ఆఫ్ డాగ్స్ వీ కెన్ సీ ఇన్ లడక్. అండ్ ఇక్కడ యానిమల్స్ ఆల్సో రేర్ టు ప్రొవైడ్ ఫర్ ద మిల్క్, మీట్ అండ్ హైడ్స్ అనమాట. ఇక్కడ నుంచి కూడా మనకి యానిమల్స్ నుండి మిల్క్, మీట్ కూడా వస్తున్నాయి. సో నెక్స్ట్ పీపుల్. ఇక్కడ సమ్మర్ సీజన్ వచ్చేసరికి పీపుల్ దే యూజ్ టు కల్టివేట్ బార్లీ, పొటాటోస్, పీస్, బీన్స్ అండ్ టర్నిప్. అండ్ వింటర్ సీజన్ కూడా ఇక్కడ చాలా 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 హార్ష్గా ఉంటుంది. బికాస్ కొన్ని టైమ్స్ అయితే ఇట్ గోస్ టు -30 degrees అక్కడ వరకు ఉంటుంది అనమాట అక్కడ టెంపరేచర్. సో చాలా కష్టం. అండ్ ఆ టైంలో దే యూజ్ టు ఎంగేజ్ ఇన్ ఫెస్టివల్స్ అండ్ సెరమోనీస్, కొన్ని ఫెస్టివ్స్ అలా చేసుకుంటూ ఉంటారు. అండ్ దెన్ ఉమెన్ అనేవాళ్ళు చాలా దే యూజ్ టు వర్క్ వెరీ హార్డ్, చాలా చాలా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ నాట్ ఓన్లీ ఇన్ దేర్ హౌసెస్ బట్ ఆల్సో బిజినెసెస్ అంటే షాప్స్లో కానీ ఇలాగా వాటిలో కూడా ఉమెన్ అనేవాళ్ళు చాలా వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్ యూ పీపుల్ నో దట్ లహ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ లడాక్ అనమాట. అండ్ ఇట్ కనెక్టెడ్ టు రోడ్వేస్ అండ్ ఎయిర్వేస్ టూ అనమాట. అండ్ నేషనల్ హైవే 1A కనెక్ట్స్ లెహ్ టు కాశ్మీర్ వ్యాలీ త్రూ ద జోజిలా పాస్ అనమాట. అండ్ నేషనల్ హైవే 1A కనెక్ట్స్, నేషనల్ హైవే ఈ లెహ్ నుంచి కాశ్మీర్ వరకు కనెక్ట్ అయి ఉంటుంది, నేషనల్ హైవే 1A. అండ్ టూరిజం ఈజ్ అ మేజర్ యాక్టివిటీ. ఇక్కడ ఈ ప్లేస్ డెవలప్ అవుతుంది కాబట్టి కొంచెంగా టూరిజం కూడా డెవలప్ అవుతుంది. దట్స్ ఇట్.